శ్రీ గురుభ్యో నమ. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 22వ శ్లోకము. ఎంతో ప్రయత్నం చేసి తన మనస్సును బ్రహ్మ విచారణలో అనగా పరమాత్మ తత్వచింతనలో ప్రవేశపెడదామన్నా తన మనస్సు దొంగవలే లోభగుణంతో ధన సంపాదన కోసం ధనవంతుల ఇళ్లల్లోకి ప్రవేశిస్తోందని, తన మనఃప్రవృత్తిని తాను సహించలేనని, తన మనస్సును స్వాధీనం చేసుకొని నిరపరాధి అయిన తనను దయతో చూడుమని శంకరులు శివుని కోరారు. ప్రలోభాధ్యైరర్థాహరణ పరతంత్రో ధనిగృహే ప్రవేశోద్యుక్తః సన్ భ్రమతి బహుధా తస్కరపతే ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపాం. ఈ శ్లోకమునకు భావము: దొంగలకు అధిపతివైన ప్రభు శివ, నా చిత్తము అనే చోరుడు అధిక లోభాదులచే ప్రేరితుడై ధనమును హరించడంలో ఆసక్తి కలిగి ధనికుల గృహాలలోకి ప్రవేశించడానికి సిద్ధమై అనేక విధాలుగా కొట్టుమిట్టాడుతున్నాడు. నా చిత్తము అనే చోరుని నేను ఎలా సహిస్తాను? నీవు తస్కరపతివి కాబట్టి నా చిత్తచోరుని స్వాధీనం చేసుకుని నిర్దోషినైన నా విషయంలో దయ చూపించు. నా మనస్సు మోహప్రేరితమై ఇతర ధనికులను హరించడానికి ప్రయత్నిస్తోంది. నేనెలా సహిస్తాను? నీవు నా చిత్తచోరుని నీ అధీనంలో ఉంచుకొని దోషరహితుడైన నా యందు దయ చూపించు. శంకరులు ఈశ్వరునికి ఇలా విన్నవించుకుంటున్నారు: ఓయి తస్కరపతి, నా మనస్సు ఒక దొంగ. ధనికుల వద్ద గల ధనాన్ని వారిని మోసగించి గుట్టుగా అపహరించటమే దాని పని. అందుకోసం అది ధనవంతుల ఇళ్లల్లోకి దూరడానికి దొంగదారులు వెతుకుతూ ఉంటుంది. దీనితో వేగడం నాకు చాలా కష్టంగా ఉంది. నీవు శంకరుడవు అనగా భక్తులకు సుఖాన్నిచ్చేవాడవు, విభుడవు, తస్కరులకు పతివి కాబట్టి ఎలాగో నా చిత్తచోరుని బంధించి నీ వశం చేసుకో. ఏ తప్పు ఎరుగని నాపై దయ చూపించు. రుద్రనమకంలో ఈశ్వరుడు తస్కరాణం పతయే నమో నమః అని ప్రస్తుతింపబడ్డాడు. అనగా దొంగలకు ప్రభు అయిన పరమేశ్వరునకు నమస్కారము అని భావం. శ్రీకృష్ణ పరమాత్మ కూడా నవనీత చోరునిగా అనగా వెన్న దొంగగా బాగా ప్రసిద్ధి పొందాడు. ఇంకా ఈశ్వరుడు దొంగలకు నాయకుడట. ఈ లోకాలన్నింటినీ ఒక్కసారిగా గుట్టుచప్పుడు కాకుండా ప్రళయకాలంలో ఈశ్వరుడు తనలో లయం చేసుకుంటాడు. అందుచేత ఆయన తస్కరపతియే. అదీకాక దొంగతనం చేయాలనే భావన ప్రాణుల హృదయాల్లో ఈశ్వరుని వలనే కలుగుతుంది. మనలోని భావనలన్నింటికీ ఆయనే కర్త కదా. అందువల్లనే ఆయన తస్కరపతి. సర్వ మానస ప్రవృత్తులు ఈశ్వరుని వలనే కలుగుతాయి. అందువల్లనే వేదమాత ఈశ్వరుని తస్కరపతిగా అభివర్ణించిందని డాక్టర్ శలాక వారు ఊహించి చెప్పారు. దొంగల నాయకుడికే దొంగలను అదుపులో పెట్టి వారికి నాయకత్వం వహించగల సామర్థ్యం ఉంటుంది. అందుకే శంకరులు తనలో తిష్ట వేసుకున్న మనస్సనే దొంగను దొంగల దొరయైన ఈశ్వరుడికి అప్పగించి తాను నిర్దోషిగా బయటపడదామనుకున్నారు. ప్రలోభాద్యై అర్ధాహరణ పరతంత్ర. ఆ మనస్సనే దొంగకు ప్రలోభము మొదలైన విద్యలలో మంచి నేర్పు ఉందట. ధనికులను వారికెంతో లాభం వస్తుందని వారిని నమ్మించి బుట్టలో వేసుకోవడం ప్రలోభ పెట్టడమే. అలాగే రుణం తీసుకుని దానికి ఎక్కువ వడ్డీ ఇస్తానని నమ్మించి ధనికులకు టోపీ వేయటం కూడా ప్రలోభంలో భాగమే. ఈ విధంగా ధనికులను మోసగించి వారి ధనాన్ని అపహరించడంలో ఆ చిత్తచోరుడు మంచి నేర్పు గలవాడట. ధనం గలవారితో పరిచయాలు పెంచుకొని పరిస్థితులు అనుకూలించినప్పుడు అవతలి వారిని మోసగించే విద్యలో ఈ మనస్సు అనే దొంగ రాటుదేలిపోయాడు. పోనీ శంకరులే దొంగను కట్టడి చేద్దామంటే అది కుదరదు. అందుకే తన మనస్సు అనే దొంగతో తాను వేగలేకపోతున్నానని శంకరులు శివుని వద్ద మొరపెట్టారు. ఇంతలో శంకరులకు మంచి ఉపాయం తట్టింది.
ఎవరికి తగ్గవారిని వారికి అప్పచెప్పడం మంచిదనుకున్నారు. ఈశ్వరుడు తస్కరాణం పతి కాబట్టి తన చిత్తచోరుణ్ణి కూడా శివునికి అప్పగిద్దామనుకున్నారు. అది రెండు వర్గాల వారికి లాభమే. ఈశ్వరుడికేమో తన జట్టులో చేర్చుకోవడానికి ఒక మంచి దొంగ దొరుకుతాడు. శంకరులకేమో తన చిత్తచోరుణ్ణి వదిలించుకున్నట్టు అవుతుంది. అందుకే శంకరులు తన హృదయ తస్కరుని అధీనం చేసుకోమని శివుణ్ణి కోరారు. ఎందుకంటే దొంగను పట్టుకోవడం దొంగల నాయకుడికే కుదురుతుంది. దొంగను పట్టుకొని వాణ్ణి తన దొంగల జట్టులో సభ్యునిగా చేర్చుకోవచ్చు. నిజానికి దొంగల జట్టులో ఉంటేనే బాగుంటుంది అని ఇక్కడ శివునికి శంకరులు నచ్చజెప్పిన విధానం ఎంతో పసందుగా లౌక్యంగా ఉందని శ్రీ గుర్తివారు అన్నారు. ఎవరైతే తనకున్న ధనాన్ని తాము అనుభవించకుండా ఏ సత్కార్యాలకు ఉపయోగించకుండా దాస్తాడో అట్టి వాడి ధనం మట్టి పాలో దొంగల పాలో అవుతుంది. ఈ దొంగలు ఎవరో కాదు, వారు ఈశ్వరుడిచే పంపబడిన వారే. ప్రస్తుతం బందిపోటు దొంగలను గురించి మనం వింటున్నాం. బందిపోటు దొంగలు ఎవరో కాదు, అన్యాయ మార్గంలో సంచరిస్తూ ధనాల్ని కూడదీస్తున్న వారిని శిక్షించడానికి భగవంతుని చేత పంపబడ్డ దొంగలేవారు. అందుకే వేదము పరమేశ్వరుణ్ణి తస్కరాణం పతయే నమః అని స్తుతించింది. అలాగే మనకు అవసరం లేని ధనాన్ని లోభంతో అక్రమంగా ప్రోగు చేయాలని భావించే వారి మనస్సు కూడా దొంగయే. అటువంటి చిత్తచోరుని గురించే శంకరులు ఈ శ్లోకంలో పేర్కొన్నారు. శంకరులు కోరినట్లు మన చిత్తచోరుని తస్కరపతి అయిన ఈశ్వరుడు తన అధీనం చేసుకుంటే మనము పరిశుద్ధులమై సుఖంగా ఉండగలమని భావం. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.